హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల కిచెన్స్ అండి. ఈరోజు ఇదిగో మల్లె మొక్క. ఈ మల్లె మొక్క చూడండి, ఇంకా పువ్వులు పూయట్లేదు. మల్లె మొక్క పువ్వులు పూసే సీజన్ వచ్చినా కూడా పూయట్లేదు మాది. ఇంకా పోయినసారి చాలా పువ్వులు పూసిందండి. మొత్తం ఆకంతా తీసేసానండి. ఈసారి ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసాను, ఆకంతా తీసేసాను. చూడండి, చెట్టు మొత్తం తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, మొక్కంతా ఆకు దూసేసి మొత్తం అంతా ఇగో ఈ ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ తీసేస్తే మళ్ళీ చిగురు వచ్చి మంచిగా పువ్వులు పూస్తుందండి. ఇగో చూడండి, మళ్ళీ పువ్వులు వస్తాయి, మంచి చిగురు వచ్చి. ఈ ఆకంతా మొత్తం తీసేయాలి. ఈరోజు తీసేసాము ఈ ఆకంతా. ఇగో ఎండిపోయిన కొమ్మలు కూడా అన్నీ కత్తిరించి తీసేసాము. మంచిగా ఫ్రెష్ వస్తాయండి, చిగుళ్ళు వచ్చి పువ్వులు బాగా పూస్తాయి. ఇదిగోండి, మంచిగా పూస్తాయండి. ఇగో ఇదంతా ఈరోజు మొత్తం ఆకు తీసేసి మంచిగా చేసామండి మొక్కకి. మళ్ళీ మొక్క చాలా పువ్వులు పూస్తుంది. ఇప్పుడు కొన్ని చిగుళ్ళు వస్తున్నాయి. ఇవ్వండి, మొత్తం కింద మంచిగా రైస్ వాటర్ వారానికి ఒకసారి పోయాలండి. రైస్ వాటర్ పోయాలి. తర్వాత ఆవు పెంట 15 డేస్కి ఒకసారి పెట్టాలన్నమాట. ఇట్లా కిలికి మొత్తం కిందంతా కిలికి పెట్టాలి. తర్వాత అరటిపళ్ళు అవన్నీ ఉంటాయి కదండి, మనకి ఇంట్లో వేస్ట్ అయిపోయినాయి, అవి కూడా తీసుకొచ్చి చక్కగా ఇట్లా కిలికేసి మొదట పెట్టేయాలి. పెట్టేస్తే అది మంచిగా ఫుడ్లా పనికొస్తుంది. రైస్ వాటర్ అనేది 15 డేస్కి ఒకసారి ఇవ్వాలండి. లీటర్ రైస్ వాటర్లో 1 టీ స్పూను స్ఫటిక పొడి, స్ఫటిక అని ఉంటుందండి, అది పొడి చేసి కలిపి వేయాలి. వాటర్ ఇవ్వాలి, లిక్విడ్. ఇప్పుడు బాగా పువ్వులు వస్తాయండి. మేము అట్లానే ఇచ్చాము. చూడండి, చాలా బాగా ఆకులు తీసేసి మొత్తం క్లీన్ చేశాను ఇదంతా. మళ్ళీ పువ్వులు పూసినప్పుడు చూపిస్తామండి. ఆ వీడియో నేను చేసినట్లు మీరు కూడా చేసుకోండి. ఇట్లా మల్లె మొక్కలు ఉంటాయి, మంచిగా పువ్వులు వస్తాయి. వారానికి ఒకసారి రైస్ వాటర్ ఇవ్వండి. స్ఫటిక పొడి కిలో 1 లీటర్ రైస్ వాటర్లో 1 స్పూను స్ఫటిక పొడి కలిపి పోయాలి. 15 డేస్కి ఒకసారి. ప్రతిరోజు 2 పూటలు నీళ్లు పోయాలి. ఇవన్నీ మంచిగా ఆకులన్నీ తీసి ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మళ్ళీ పువ్వులు మంచిగా వస్తాయి. మీరు కూడా నేను చేసినట్టు చేయండి. మల్లె చెట్లని, ఇట్లాంటి మల్లె చెట్లు ఉంటే మీరు కూడా నేను చెప్పినట్లే చేయండి, మంచి పువ్వులు వస్తాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.